హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మన స్టడీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫెస్టివల్స్ అండ్ ఫైట్స్ అండి. ఒక్కో స్టేట్ యొక్క ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఆ ఫెస్టివల్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒడిస్సా స్టేట్ యొక్క ఫెస్టివల్స్ ఏంటి? రథయాత్ర, రాజపర్బ, నుఖాయ్, కోనార్క్ ఫెస్టివల్ అండ్ నబకాలేబరం. ఈ రెడ్ కలర్తో మార్క్ చేసి ఉన్నాయి కదండి ఫెస్టివల్స్. ఇవనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం వీటిల్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు ఫెస్టివల్స్. చాలా వరకు ఈ రెడ్ కలర్లో ఉన్న ఫెస్టివల్స్ మీరు మ్యాక్సిమం గుర్తుంచుకోండి. అలానే మిగతా గుర్తుంచుకోవద్దని కాదు, అవి కూడా గుర్తుంచుకోండి. కానీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇవి కొంచెం నేను హైలైట్ చేసి పెట్టాను. ఏ స్టేట్ యొక్క ఫెస్టివల్స్ అన్నీ కూడా స్టేట్కి హైలైట్ చేసి పెట్టాను. అండ్ ఇవి మాత్రం అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రతి ఫెస్టివల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సరేనా? ఓకే. ఒడిస్సా స్టేట్ యొక్క ఫెస్టివల్ రాజ్పర్బ అండ్ కోనార్క్ ఫెస్టివల్. అండ్ తమిళనాడుకి వచ్చేసరికి పొంగల్, తాయిపాసం, నాట్యాంజలి అండ్ త్యాగరాజ అండ్ పుతాండు అనేవి తమిళనాడు ఫెస్టివల్స్. అండ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి గంగాసాగర్ మేళా, పౌస్ మేళా అండ్ దుర్గా పూజ ఇవి వెస్ట్ బెంగాల్. అండ్ ఛత్తీస్గఢ్కి వచ్చేసరికి హరేలీ ఫెస్టివల్, పోలా ఫెస్టివల్ అండ్ బాస్టర్ దసరా ఇవి ఛత్తీస్గఢ్కి వచ్చేసరికి. అండ్ మధ్యప్రదేశ్కి మధ్యప్రదేశ్ ఫెస్టివల్స్ ఏంటి? భగోరియా, లోక్రేంజ్, తేజాజీ, ఖజురహో ఫెస్టివల్ అండ్ తాన్సన్ ఫెస్టివల్. ఖజురహో ఫెస్టివల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్ యొక్క ఫెస్టివల్ అని అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకా మహారాష్ట్రకి వచ్చేసరికి పోలా ఫెస్టివల్ అండ్ గుడి పడవా ఫెస్టివల్ అండ్ కిరణ్ ఉత్సవ్ ఫెస్టివల్, గణేష్ ఉత్సవ్. ఎక్కువగా గుడి పడవా, పోలా ఫెస్టివల్ అనేది గుర్తుంచుకోండి. అండ్ గోవా అనేది కార్నివల్ ఫెస్టివల్, సింగోమో ఫెస్టివల్ అనేవి గోవా. కేరళకు వచ్చేసరికి సూర్య ఫెస్టివల్, ఓనం, విష్ణు పూర్ణం అనేవి కేరళ. అండ్ గుజరాత్ వాతా ఫెస్టివల్ అండ్ కైట్ ఫెస్టివల్ అనేవి గుజరాత్ అండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉగాది, అట్ల తద్ది, బ్రహ్మోత్సవం, ఫ్లెమింగో ఫెస్టివల్ అండ్ త్యాగరాజ ఆరాధన అనేవి ఆంధ్రప్రదేశ్. అండ్ కర్ణాటకకి వచ్చేసరికి ఉగాది, కంబాల, కార్గ, కావేరి, సంక్రమణ, మత్సకాభిషేక ఇవనేవి కర్ణాటక. అండ్ తెలంగాణకు వచ్చేసరికి ఉగాది, తేజ్, మాడేరమ్మ జాతర, ట్రైబల్ ఫెస్టివల్ అండ్ బతుకమ్మ, బోనాలు ఇవనేవి తెలంగాణ. అండ్ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి లోజర్, మోఫ్నా అనేది ట్రైబల్ ఫెస్టివల్ అండ్ మొఫిన్ గోలా ట్రైబ్ ఫెస్టివల్. అది ధీర్, బూర్బూఠి, నైసి, సోలాంగ్, మైఖో అనేవి అరుణాచల్ ప్రదేశ్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మొఫిన్ అండ్ బూర్బూటి, మైఖో అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. అవి గుర్తుంచుకుంటే సరిపోద్ది.
అండ్ లడాక్ వచ్చేసరికి హెమీస్ ఫెస్టివల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అది ఒకటి గుర్తుంచుకొని. అండ్ అస్సాం అనేది బిహు అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగారు బిహు అనేది ఏ స్టేట్ యొక్క ఫెస్టివల్ లేదా అస్సాం యొక్క ఫెస్టివల్ ఏంటి అని. బిహు అనేది ఇది కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ బీహార్ చాత్ పూజ అనేది కూడా ఇంపార్టెంట్. సొహ్రై అనేది, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ బీహార్కి. అండ్ జార్ఖండ్కి వచ్చేసరికి కర్మ అండ్ జావా అనేవి జార్ఖండ్ యొక్క ఫెస్టివల్స్. అండ్ పంజాబ్ లోహ్రీ, బండి చోర్ దివాస్ అండ్ బైసాఖి అనేవి పంజాబ్ ఫెస్టివల్స్. అండ్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి నల్వారీ క్యాటిల్ ఫేర్ అనేది, గోచి ఫెస్టివల్, ఈ గోచి ఫెస్టివల్ కొంచెం ఇంపార్టెంట్. అండ్ హర్యానాకి వచ్చేసరికి గుగ్గా నవమి అనేది హర్యానా. రాజస్థాన్ పుష్కర్ ఫెయిర్, ఈ రెండు రాజస్థాన్. అండ్ ఉత్తరప్రదేశ్కి ఏమో గంగా మహోత్సవం, రామ్లీలా, కాన్స్ మేళా అనేవి ఉత్తరప్రదేశ్ యొక్క ఫెస్టివల్స్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి బాహు మేళా, హెరాత్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ మేఘాలయ యొక్క ఫెస్టివల్స్ అనేది వంగాల, బెహ్డింగ్ కాలం, నోక్రింగ్ ఫెస్టివల్ అనేవి మేఘాలయ. అండ్ మణిపూర్కి వచ్చేసరికి సంకాయ్, చేరోబా అండ్ యోసాంగ్ అనేవి మణిపూర్ యొక్క ఫెస్టివల్. సిక్కిం యొక్క ఫెస్టివల్ అనేది లోసాంగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి సిక్కింకి వచ్చేసరికి, అది గుర్తుంచుకొని చాలు. అండ్ త్రిపుర కరాచీ పూజ, గరియా పూజ, ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్. కరాచీ పూజ, గరియా పూజ అనేవి త్రిపురకి. ఇవండి మొత్తం. ఇంకా అండ్ ఉత్తరాఖండ్కి వచ్చేసరికి హరేలీ ఫెస్టివల్. ఉత్తరాఖండ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హరేలీ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్ అని అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ పావల్ కట్ అనేది మిజోరం యొక్క ఫెస్టివల్, దాన్ని స్ట్రా ఫెస్టివల్ అని కూడా అంటారు. అండ్ అండమాన్ నికోబార్ యొక్క ఫెస్టివల్ అండి పిగ్ ఫెస్టివల్. ఇవండి ఫెస్టివల్స్. ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది చెప్తాను చూడండి. డెఫినెట్లీ ఫెస్టివల్స్ నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఓనం ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ విత్ స్టేట్ అండి. కేరళ కదా ఓనం అంటే. 10 days యాన్యువల్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ అని ఎవరు సెలబ్రేట్ చేసుకుని ఉంటారంటే కేరళ వాళ్ళు. అండ్ బిహు, కతి బిహు ఫెస్టివల్ అనేది అస్సాం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా. బై లైట్నింగ్ ఏ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ డాష్ ట్రీ ఆర్ ప్లాంట్, ఏది తులసి చెట్టు ముందు వాళ్ళు దీపం వెలిగించి ఆ బిహు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అస్సాం వాళ్ళు. ఇది ఇంపార్టెంట్ అండి బిహు ఫెస్టివల్. అండ్ రథయాత్ర అట్ పూరి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద హానర్ ఆఫ్, ఇది అందరికీ తెలిసిందే, లార్డ్ జగన్నాథ్. పాపెటీ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ పార్సిస్ అని. అండ్ తాయిపాసం ఫెస్టివల్ అనేది ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు, తమిళ్స్. అండ్ బాగోరి ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ విత్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. అండ్ సోకం సమయ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే నాగాల్యాండ్. క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తున్నాను.
అండ్ మర్బాట్ ఫెస్టివల్ అనేది నాగ్పూర్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ సోజో ఫెస్టివల్ అనేది ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే గోవా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఫ్రూట్స్ ద్వారా. అండ్ కిచిడి, ఉత్తర్యాన అండ్ లోహ్రీ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద ఫెస్టివల్. మకర సంక్రాంతిని కిచిడి, ఉత్తర్యాన, లోహ్రీ అనేది డిఫరెంట్ స్టేట్స్లో అలా సెలబ్రేట్ చేసుకుంటారండి. అండ్ సూర్య ఫెస్టివల్ ఏ స్టేట్ జరుపుకుంటుంది అంటే తిరువనంతపురం. అండ్ తార్నేత్ర సెలబ్రేషన్స్ అనేవి ఏ స్టేట్ జరుపుకుంటుంది అంటే గుజరాత్. అండ్ బుమ్చూ ఫెస్టివల్ అనేది సిక్కిం జరుపుకుంటుంది. అండ్ ఇన్ విచ్ ఫెస్టివల్ బుల్లకాట్స్ అండ్ అదర్ క్యాటిల్స్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ వర్షిప్డ్ అంటే పోలా ఫెస్టివల్ అండి. ఈ పోలా ఫెస్టివల్ ఎవరు జరుపుకుంటారు అంటే మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ వాళ్ళు జరుపుకుంటారు. అండ్ మీకు ఒక క్వశ్చన్, హిందూ హార్వెస్ట్ ఫెస్టివల్ పొంగల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పొంగల్ అనేది ఏ స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఇవండి మొత్తం ఫెస్టివల్స్ అండ్ ప్రతి స్టేట్ యొక్క ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. మీరు మొత్తం ఏం గుర్తించుకోక్కర్లేదు. ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ స్టేట్వి అవి చదువుకుంటే సరిపోతుంది. డెఫినెట్లీ ఈ ఫెస్టివల్స్ నుంచి 1 క్వశ్చన్ అనేది డెఫినెట్లీ ఎస్ఎస్సిలో కానీ రైల్వేలో కానీ వస్తుందండి. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన స్టడీ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.